పరిశుద్ధాత్మని చాలా మంది పొందుకుంటారు, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోరు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నప్పటికీ నువ్వు ఈ విధముగా చేయని వాళ్ళు ఆ పరిశుద్ధాత్మకే చెప్తారు. ఏమనంటే, ఇదిగో మనుషులు ఇలా ప్రేరేపిస్తున్నారు, పరిస్థితులు నాకు ఇలా ఉన్నాయి, దయతో క్షమించని ఒకడు కాదు అని చెప్తున్నా దాటి వేసుకుంటూ వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకొని శరీరపరంగా మనుషుల ప్రేరేపణ బట్టి, దుష్టుడి ప్రేరేపణ బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఎవరైతే పరిశుద్ధాత్మకి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ ఆత్మకి 100% అప్పగించుకొని తమ స్వచిత్తమును కాక, శరీరపరంగా కాక, మనుషుల ప్రేరేపణ బట్టి కాక 100% ఆయనకి అప్పగించుకున్న వాళ్ళని నాయకులుగా దేవుడు నియమిస్తాడు.